న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. అడవి ఏనుగుల నియంత్రణకు కుంకి ఏనుగుల ప్రత్యేక ఆపరేషన్. రైతుల పంటల రక్షణకు అటవీ శాఖ చర్యలు. మానవ వన్యప్రాణి ఘర్షణలు తగ్గించడమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. నీట్ ఉద్యమ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపిన కేటీఆర్. పరీక్షల పారదర్శకతపై కేంద్రాన్ని నిలదీసిన వైనం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ మద్దతు. పేరెంట్ టీచర్ మీటింగులతో విద్యారంగంలో సంస్కరణలు. పిల్లల విద్యలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్న చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్న సీఎం. నాణ్యత విద్యకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని హామీ. నీట్ పై 3 ప్రధాన డిమాండ్లు చేసిన రాహుల్ గాంధీ. ధర్మేంద్ర ప్రధాన్ తొలగింపే తొలి డిమాండ్ అని వ్యాఖ్య. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపులోకి తీసుకోవడాన్ని పంపిస్తున్న కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఘన స్వాగతం పలికారు. పలంనేరు నుంచి తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే కుంకి ఏనుగులకు చెరుకు గడలను ఆహారంగా అందించి పూలమాలలు వేసి ఆశీర్వదించారు. అనంతరం వాటిని పార్వతీపురం, మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోందని వెల్లడించారు. రైతుల పంటలను రక్షించడం, మానవ వన్యప్రాణి ఘర్షణను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో 12 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని, పలువురు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని పారదర్శక పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కూడా తీవ్రంగా ఖండించడమే కాదు, మా ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటిసారి ఆ విద్యార్థులను సంబంధించి ఎవరైతే కారకులు ఉండో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాని నివాసాన్ని ముట్టడించడాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. 152 సార్లు లీక్లు అయితే ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు? గతంలో 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉంటే కొన్ని విషయాలలో కొన్ని ఆరోపణలు వస్తే వెంటనే 7 మంత్రులు రాజీనామా చేసిన 10 ఏళ్లలో. రైల్ యాక్సిడెంట్ అయితే కొన్ని టెలికమ్యూనికేషన్ మా మిత్రపక్షమైన రాజాతో కూడా రాజీనామా చేయించాం. ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించి క్షమాపణ విద్యార్థులకు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరితే మా నాయకుడిని పిడిగుద్దులు గుద్ది అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నిస్వార్థంగా ఈరోజు ఆయనకు కుటుంబం లేదు, ఏం లేదు. భారతదేశం యువకులే నా కుటుంబం అనుకొని ఇలా పెళ్లి చేసుకోకుండా, మ్యారేజ్ చేసుకోకుండా దేశం మొత్తం కాలినడకన 4000 కిలోమీటర్లు మా గతంలో చూసినాం. భారత్ జోడో నఫరత్ జోడో, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండాలని భారతదేశం కోసం ఆయన ప్రధానమంత్రి పదవి పక్కన పెట్టండు. నాకు పదవి ముఖ్యం కాదు, నాకు యువకులు ముఖ్యం అని చెప్పేస్తే ఆయనను కూడా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిందంటే ఈరోజు ఎక్కడ పోతుంది దేశం అర్థమవుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టం తెస్తామంటుంది, ఫాస్ట్ ట్రాక్ అంటే ఇవన్నీ పాతాయి. ఇన్ని లక్షల మంది, వందల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని ఇంత నష్టపోతే దానికి నైతిక బాధ్యత రాజీనామా చేపిస్తానికి ఉల్టా ప్రతిపక్షాలని ఈరోజు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను కొట్టడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ పోరాటం కేవలం నీట్ పరీక్ష కోసం మాత్రమే కాదని రాజకీయ జవాబుదారీతనం కోసం జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ జెండా, నాయకత్వం లేకుండా యువత న్యాయం కోసం గలమెత్తడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరి పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక, ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. జనాభాసాలకు దూరంగా కాకుండా ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కో ప్లాట్ నిర్మాణ వ్యయం సుమారు 11 లక్షలు కాగా ఇందులో ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందించనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు గృహాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఉపాధి, రవాణా, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన గృహాలను వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర విద్యారంగంలో పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని సీఎం పేర్కొన్నారు. పిల్లల చదువు, వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడిన సీఎం వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెరిగితేనే నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉత్తమ భవిష్యత్తు కల్పించేలా ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లిది, తండ్రిది ఇంట్లో పని గాని, వంటింట్లో పని గాని, లేకపోతే పిల్లల పెంపకం గాని ఇద్దరు సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు గానీ మీరు మీటింగ్ రాకపోతే, మీ పిల్లల మీటింగ్ రాకపోతే ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తేనే విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు, సాంకేతికత వసతులను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో హామీ ఇచ్చారు. సార్, ఈరోజు పేపర్లు ఎప్పుడు చూసినా, లేదంటే టీవీ ఛానల్లో ఎప్పుడు తిప్పినా ఏకంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు వస్తాయి. అది కేవలం ప్రైవేట్ పాఠశాలలకే వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కూడా అంత అద్భుతమైన ర్యాంకులు నేను తీసుకొస్తా, ఆ పిల్లల ఫోటోలు నేను పేపర్లో వేస్తానని చెప్తాను జరిగింది. ఈరోజు ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. సార్, మొన్న జరిగిన 10th క్లాస్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధించారు.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వమే పేపర్ యాడ్ ఆ పిల్లల ఫోటోలతో వేయించి ఎక్కడ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, మంత్రి గారి ఫోటో కానివ్వండి, ఎవరు ఫోటోలు లేకుండా అద్భుతంగా యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న గౌరవాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ విజయం కేవలం ప్రభుత్వాన్ని మాత్రమేది కాదు, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కష్టం చాలా చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు యాడ్ చూస్తే నాకు నిజంగా కిక్ వచ్చింది, ఒక బాధ్యత కూడా నాకు పెరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థని పటిష్టంగా ముందరికి నడిపించే లక్ష్యంతో మేము అనేక అడుగులు వేస్తున్నాం. అందుకే ఇక్కడున్న పిల్లలందరికీ చెప్తున్నా, మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు ఎగ్జామ్స్లో పొరపాటున దారి తప్పితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు దెబ్బలేస్తారు, నన్ను వదిలిపెట్టరు. సో దేర్ఫోర్ నా భవిష్యత్తు మీ బాధ్యత అని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. విలువలో కూడిన విద్య చాలా చాలా అవసరం. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను భావిస్తున్నా. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. విలువలకు సంబంధించిన పుస్తకాలు ఏదైతే రూపొందించారో ఆ పుస్తకాలు ఈరోజు ప్రభుత్వం ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తమే కాదు, ప్రతి సాటర్డే పిల్లలతో ఆ పుస్తకాలు చదివిస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనలు కూడా చేస్తారు. దాంట్లో ఒక ప్రవచనకి వెళ్ళా, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దని. తల్లికి చెప్పలేని పని చేయదు. చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో నాకు అర్థమైంది. అందుకే విలువల కూడిన విద్య చాలా ఉండాలని ఈ పుస్తకాలు రూపొందించి మన పిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తాం జరిగింది. ఇంతేకాదు, మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవదన్న పదాలు వాడతారు. అది మనం వాడకూడదు. ఆ మార్పు అనేది మన సొంత ఇంటి నుంచి మొదలవ్వాలి. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులందరూ నేను కోరుతున్నాను, ఇది మన ఇంటి నుంచి మొదలు పెడదాం. ప్రభుత్వం పరంగా మేము ముందరికి ఇది విధానం తీసుకెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చే పుస్తకాల్లో కూడా 1వ తరగతిన 2వ తరగతిన మనం ఇచ్చే పుస్తకాలలో మీరు అవి చూస్తే ఇంటి పనులు గతంలో మహిళలు చేసే ఉండే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% చేస్తాం. అంటే ఫోటోల్లో 50% ఇంటి పనులు మగవాళ్ళు చేసే ఉన్నాయి, 50% ఫోటోలు మహిళలు ఇంటి పనులు చేసే ఉన్నాయి. అంటే మార్పు టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతాం జరుగుతుంది. నేను మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర చేశా. రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలామంది తల్లులు వచ్చి నన్ను కలిశారు. అయ్యా, ఆర్థిక సహాయం ఏదైతే మీరు చేస్తున్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అందించండి. వివాదంపై ప్రతిపక్షాల వైఖరిని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండో డిమాండ్గా పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడో డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నంత వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. कहना चाहता हूं, जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की. पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो. सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी. और थर्ड, दैट प्राइम मिनिस्टर शुड अपोलोजाइज टू द स्टूडेंट्स. These are the 3 conditions.
we are not going to have any conversation. విజయవాడనున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో భార్యాభర్తలు కూడా ఉన్నట్లు వెస్ట్ జోన్ డీజీపీ జి రామకృష్ణ తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 54 బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు తోటా శివకుమార్ పై ఇప్పటికే 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. జైలులో ఉన్న సమయంలోనే సహచరులతో కలిసి చోరీలకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని డీసీపీ తెలిపారు. వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం. ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను పుట్టింది నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా దొంగతనం, ఇంటి దొంగతనం గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది. ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను ఇతని నిడదవోలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమార్ ఫ్రెండ్, ఇతను ఇక్కడ మన బాంబే కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో హిట్ అండ్ రన్ కేసులో A3 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సోంపేట అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వాయిదా పడిన అనంతరం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమాచారంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. బీఎస్ఎన్ సెక్షన్లు 105, 31 కింద నమోదైన కేసును పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం అంపోలు జైలుకు తరలించారు. ఈ ఘటనతో పలాసలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇందులో ఈ రోజు జరిగింది నిన్నే మీ అందరికీ చెప్పాను. కొంతమంది వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో, మీరు కూడా అందరూ సమయంలో సుమారు 15 వెహికల్స్లో వాహనాల్లో వచ్చి ఆయనకి రమ్మంటే అప్పలరాజు గారు అడిగారు, ఏంటి సార్ ఇలా పిలుస్తున్నారు, మీరు ఏ మాత్రం కూడా సంశయించకుండా పిలిచారు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి. మీ పైన నేరారోపణ, వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చేసిన నేరారోపణకి ఎటువంటి బేసిస్ అంటే ఆధారం లేదు, నిరాధారంగా రాసున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి, అదే మాట చెప్పండి అని చెప్పి అదే మాట చెప్పాడు. చెప్పిన తర్వాత దారుణంగా రాత్రి నుంచి నిన్న సాయంత్రం 4 గంటలు, సుమారు 5 గంటలకి చేరారు. అప్పటి నుంచి సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఇవ్వవలసినటువంటి పోలీస్ స్టేషన్లో హ్యూమన్ డిగ్నిటీ అన్నటువంటిది కంపల్సరిగా చేయాలి. ప్రతి వాళ్ళకి గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా తప్పనిసరిగా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడాలి సామాన్యుడికి. కానీ వృత్తిరీత్యా డాక్టరు, కార్డియాలజిస్ట్, చిన్న డాక్టర్ ఏం కాదండి, ఎండి చేసినటువంటి డాక్టర్, జనరల్ మెడిసిన్. ఆయన్ని ఒక చిన్న బల్ల మీద నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఇప్పుడు తెచ్చిన వరకు కూర్చోబెట్టారు. అది చాలా దారుణం. సంస్కారం లేదు, సంస్కారం లేదు. ఏమైనప్పటికీ స్వభావ సిద్ధంగా చాలా మంచివాడు, సౌమ్యుడు. వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకైనా సరే పొలైట్గానే సమాధానాలు చెప్పారు. అంతా అయిపోయింది. నిన్న రాత్రి 10 గంటలకు రిమాండ్కి తెస్తాం, 9కి అన్నారు, 10 అన్నారు.
11 అన్నారు, 4 అన్నారు, 3 అన్నారు, చివరికి ఈరోజు 5కి ఇచ్చారు. నేను అంటున్నాను, దిస్ ఇస్ టోటల్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అల్టిమేట్గా దీనికి ఏం జరగాలన్నది జరుగుతుంది చట్టపరంగా. ఈవేళ వాళ్ళకి అవకాశం దొరికింది చేశారు. ఇందులో వాళ్ళు చేసిన తప్పులనే రేపు కోర్టు ముందు ఎత్తి చూపిస్తాం, జరుగుతుంది. ఇది మొదట ఇచ్చినటువంటి సెక్షన్స్ ప్రకారమే 106 కింద కేసు రిజిస్టర్ అయినటువంటిది 105కు మార్చారు. 106 అంటే డెత్ డ్యూ టు యాక్సిడెంట్. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ రకంగా జరిగిందని వాళ్ళే రిజిస్టర్ చేశారు కేసు. వస్తున్నాయి కదా చేసినటువంటి దాన్ని తర్వాత ఏ ఒత్తిడిలో మాకు తెలియదు, ఎందుకు మార్చారు అన్నటువంటి కూడా తెలియదు. 105 కింద మార్చారు. ఆ 105 కింద మార్చడం అన్నది చట్ట విరుద్ధము. కాబట్టి దానికి సెపరేట్ ఎఫ్ఐఆర్ లేకుండా ఆల్టర్ చేయడం అన్నది ఇల్లీగలు. 105 ఈ కేసుకు వర్తించదు. కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేటటువంటి ఒక సెక్షన్ వేశారు. దానికి అప్పుడు 10 years పనిష్మెంట్ ఉన్నది. ఆ సెక్షన్ వేస్తే ఇది నాన్ బెయిలబుల్ అవుతుంది. నాన్ బెయిలబుల్ అయితే కొన్నాళ్ళ పాటు వీళ్ళకి జైల్లో ఉంచవచ్చు అనే దురుద్దేశంతో వేసినటువంటి సెక్షన్ అది. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే కాన్స్పిరసీ. ఏముంటుందండి, యాక్సిడెంట్ జరిగింది, మీకైనా నాకైనా మరొకరికైనా ఒక వ్యక్తికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్పించారు. కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్. అడవి ఏనుగుల నియంత్రణకు కుంకి ఏనుగుల ప్రత్యేక ఆపరేషన్, రైతుల పంటల రక్షణకు అటవీ శాఖ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణలు తగ్గించడమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. నీట్ ఉద్యమ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపిన కేటీఆర్. పరీక్షల పారదర్శకతపై కేంద్రాన్ని నిలదీసిన వైనం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ మద్దతు. పేరెంట్ టీచర్ మీటింగులతో విద్యారంగంలో సంస్కరణలు, పిల్లల విద్యలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్న చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామన్న సీఎం. నాణ్యత విద్యకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని హామీ. నీట్ పై 3 ప్రధాన డిమాండ్లు చేసిన రాహుల్ గాంధీ. ధర్మేంద్ర ప్రధాన్ తొలగింపే తొలి డిమాండ్ అని వ్యాఖ్య. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య.